ప్రభుపేట అందరికీ వందనములు. నేటి దినం ఆరాధనకు మిమ్మల్ని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుకొని ఆరంభించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందన చెల్లించుకుంటున్నాము. కొన్ని నిమిషములు లేఖన భాగం ధ్యానించిన ఇంటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచి, ప్రభువా మీరే మాకు తోడుగా నుండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి దినము మనం ధ్యానించుకోబోతున్నటువంటి అంశము దైవావేశము వలన ఆదేశింపజేయబడినది బాప్తిజం ఇచ్చి యోహాను జననము. బైబిల్ ఆదివారం అంటారు. అంటే ఈరోజు ఈ సండేకు మన యొక్క ఆల్మానక్ ప్రకారం పేరు బైబిల్ సండే. బైబిల్ సండే అంటే ఈరోజు దైవావేశము వలన బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క జన్మదినం గురించినటువంటి విశేషం ఒకటి ఉంది. అంతేకాకుండా ఈ యొక్క జకర్యా ఎలిజబెత్ ద్వారా బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క జననము, అంటే యేసు ప్రభు జననం కంటే ముందుగానే ఆయన జన్మిస్తాడు ఈ లోకంలో. ఇదంతా కూడా బైబిల్ యొక్క అంటే ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు నెరవేరు నిమిత్తం దీనికి చెప్పబడతా ఉంటుంది. కాబట్టి లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఇక్కడ ఏం జరిగిందో మనం చూద్దాము. 1వ అధ్యాయము 13వ వచనములో, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్కు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుచ్చినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. ఇది యేసు ప్రభు పుట్టక ముందే, యాక్చువల్గా యేసు ప్రభు యొక్క జననానికి ముందు యేసు ప్రభువు లోక రక్షకుడిగా వస్తున్నాడని చెప్పి ప్రకటించటానికి ఈ యొక్క యోహాను ఎలిజబెత్ జకర్యకు జన్మిస్తాడు. ఇది కూడా జకర్యకు దేవుని దూత ద్వారా బయలుపరచబడుతుంది. ప్రియులారా, బైబిల్లో వాగ్దానాలు నెరవేర్చకుండా ఉండవు. కానీ ఆ వాగ్దానాలు నేను ఎలా అర్థం చేసుకుంటున్నాను అన్నది కూడా నాకు అవసరమై ఉంటున్నది. అసలు ఆ వాగ్దానాలను నేను అర్థం చేసుకున్నానా లేదా మనకు అవసరమై ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుడు దేవదూత ద్వారా జకర్యకు ప్రత్యక్షమై ఎలిజబెత్ నీకు కుమారుని కంటుంది. పైగా ఆయన ఎందుకు జన్మించినాడన్న విషయాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ 14వ వచనంలో ఏమని ఉంటుందంటే, 13వ వచనంలోనే యోహాను అను పేరు పెట్టుదువు. తర్వాత చూసినారని, అతనితో భయపడకుము, అతనికి యోహాను అని పేరు పెట్టబడును. ఎందుకు ఇతను ఏం చేయబోతున్నాడు అని అంటే 14, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను తాగక, తన తల్లి గర్భమున పుచ్చినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు తిప్పును. అంటే దేవుని వైపుకు తిప్పటం కొరకు, అంటే ఆ మార్గం సరళం చేయటం కొరకు ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి ఒక రక్షకుడిగా వచ్చినాడు. ఈ డిసెంబర్ మాసం అంతా కూడా అనేకమైనటువంటి అంటే కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటుంటాం, సెలబ్రేషన్స్ అంటూ ఉంటుంటాము. మేబీ సీజన్ గ్రీటింగ్స్ అని పంచుతూ ఉంటుంటాం. సీజనల్ గ్రీటింగ్స్ అంటే ఏంటంటే సీజన్ అంతా డిసెంబర్ మాసం అంతా కూడా క్రీస్తు పుట్టుకను జరుపుకోవటానికి ఒక సీజన్గా భావిస్తారు. సీజన్ అంటే వేసవి కాలంలో ఎండ, వింటర్ చలికాలంలో చలి, వర్షాకాలంలో వర్షం అన్నట్టుగా యాక్చువల్గా చెప్పుకోవడానికి ఇది సీజన్ అనటానికి ఏమీ అవసరం కాదండి. కొన్ని సంవత్సరాలు కేవలం సెలబ్రేషన్స్గా జరుపుకునే వాళ్ళకి సెలబ్రేషన్గానే ఉండిపోతుంది. అసలు ఈ క్రీస్తు లోకానికి ఎందుకు వచ్చినాడంటే, ఏదేని తోటలో ఏదైతే పాపం చేసుకొని దేవుడి నుండి దూరం అయినామో ఆ యొక్క కోల్పోయినటువంటి సంబంధాన్ని తిరిగి దేవుడితో కల్పించటం కొరకు యేసు ప్రభు లోకానికి పుడుతున్నాడు. ఆ పుట్టబోయేటటువంటి యేసు ప్రభువు కంటే ముందే ఆ యేసు ప్రభువే లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అని ప్రకటించటం కొరకు, అంటే యేసు ప్రభు కూడా చెప్పుకోవచ్చు, కానీ అతనికంటే ముందుగా ఈ బాప్తిజం ఇచ్చే యోహాను వస్తాడు. వచ్చి ఆ క్రీస్తు గురించి ప్రకటించటం అన్నది జరగటం కొరకు, అంటే మార్గం సరళపరచడం కొరకు బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క జననం గురించినటువంటిది. ఇక్కడ ఆయన జననం గురించి ఆ యొక్క దూత ఈ యొక్క జకర్యాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ప్రభువు దృష్టికి గొప్పవాడై ఉంటాడు. అంత మాత్రమే కాదు, మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తటనకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించటకును త్రిప్పి
ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహాదానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. ఇద్దండి ఈ యొక్క బ్యాప్తిజం ఇచ్చు యోహాను గురించి ఇవ్వబడుతున్నటువంటి ప్రవచనం ఏంటంటే, ఏలియా యొక్క ఆత్మ ఇతనిలో ఉంటుంది. చూడండి, కానీ ప్రియులారా, ఒక్కొక్కసారి మానవులుగా ఈ లోకంలోని సమస్యలను చూసినప్పుడు జీవితం మీద విరక్తి కలిగేటటువంటి సందర్భాలు ఎన్నో ఉంటుండొచ్చు, ఎవరికైనా ఉంటుండొచ్చు. నా జీవితం ఎందుకు ఇంత కష్టతరంగా ఉంటుంది అని. బాప్టిజం ఇచ్చే యోహాను క్రీస్తు కంటే ముందుగా నడుస్తూ మార్గాన్ని సరళపరుస్తాడు. అది ప్రవచనాత్మకంగా వాక్యానుసారంగా జరిగింది. ఆ యోహాను ఈ లోకంలో జన్మిస్తాడు. క్రీస్తు కంటే ముందుగానే అరణ్యంలోకి వెళ్ళి మారు మనస్సు గురించినటువంటి ప్రకటన అడవులలో ప్రకటిస్తూ ఉంటుంటాడు. అదే మాదిరిగా యేసు ప్రభు కూడా అక్కడికి వెళ్తాడు. మారు మనస్సు పొందుమని ప్రజలకు చెప్తా ఉంటుంటాడు. మీరు మారు మనస్సు పొంది ప్రభు తిరగమని చెప్తా ఉంటుంటాడు. సర్ప సంతానం అని అంటుంటాడు. సరే, అతను అడ్రస్ చేసిన విధానం సరి అయిందా కాదా కనుక చూసినట్లయితే ఏది ఏమైనా ఆ బాప్తిజం ఇచ్చే యోహాను క్రీస్తు కంటే ముందుగానే వెళ్ళి క్రీస్తును ప్రకటించటం అన్నది జరుగుతూ ఉంటుంది. 39వ వచనం. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించాను. ఇక్కడ ఎలిజబెత్ అప్పటికే గర్భం ధరించి ఉంటుంది. ఆ ఎలిజబెత్ దగ్గరికి ఈ యొక్క మరియ వెళ్తుంది. బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను ఎవరికైతే జన్మించబోతున్నాడో ఆ జకర్యా భార్య అయినటువంటి ఎలిజబెత్కు నేను కూడా గర్భం ధరిస్తున్నానని చెప్పటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క సందర్భంలో బాప్తిజం ఇచ్చే యోహాను గురించినటువంటి ఈ యొక్క దేవదూత బయలుపరిచిన విషయం ఏంటంటే, ఇక్కడ 17వ వచనంలో పిల్లల తట్టును తిప్పును మరియు అతడు తల్లిదండ్రుల హృదయం పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను ఏలియా యొక్క ఆత్మ అంటే ఏలియా ఎటువంటి ఆత్మ అయితే కలిగి ఉంటున్నాడో అటువంటి ఆత్మను ఈ యొక్క బాప్టిజం ఇచ్చే యోహాను కలిగి ఉంటాడు అని చెప్పటం జరిగింది. కానీ ఫ్రెండ్స్, ఈ యొక్క వాక్యానుసారంగా మనం కనుక చూసినట్లయితే, బైబిల్లో కనుక చూసినట్లయితే ఏలియా కూడా కొన్ని సందర్భాల్లో భయపడ్డాడు. దాని ఉద్దేశం అక్కడ ఆయన భయపడ్డాడు, ఆ పిరికితనం ఈ యొక్క యోహానుకు వచ్చింది అని కాదండి. ఇక్కడ విషయం ఏంటంటే, 1 రాజులు 19లో ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరిని చంపించిన సంగతియు ఆహాబు యెజబేలునకు తెలియజెప్పగా యెజబేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపి, ఇది స్టోరీ ఏంటంటే, ఏలియా ఎంతో గొప్ప కార్యక్రమం చేస్తాడు, ఎంతో ధైర్యవంతుడు. ఏంటది? యెజబేలు బయలుదేవతకు పూజిస్తున్నటువంటి వ్యక్తులనందరినీ కూడా ఏలియా ఖడ్గం చేత సంహరిస్తాడు. అతనిలో అంత శక్తి ఉంది, అంత గొప్ప కార్యములు దేవుడి వలన చేయగలిగినాడు. కానీ ఒక్క సందర్భంలో యెజబేలు ఎప్పుడైతే నిన్ను చంపిస్తాననే వర్తమానం పంపిందో, ఆ వాక్యం విని తన ప్రాణం కాపాడుకోవటం కొరకు 24 గంటల ప్రయాణం చేస్తాడు. ప్రయాణం చేసి అక్కడ దేవుడికి ప్రార్థిస్తాడు. ఇక్కడ అతను పిరికివాడుగా అన్నది విషయం తీసుకోకూడదు మనం. కానీ అతనిలో ఉన్నటువంటి గొప్ప కార్యము సిద్ధి ఏంటంటే, అతనే గనక అక్కడే ఉండి ఉన్నట్లయితే యెజబేలు అతన్ని సంహరిస్తుంది అని చెప్పింది. కానీ సంహరిస్తాదా లేదా, జరుగుతుందా లేదా అన్నది దేవుడు ఆపగలడండి. అలాగని కాదు. కానీ ఏలియా చేసినటువంటి గొప్పతనాన్ని మనం గుర్తుంచుకున్నట్లయితే ఆ గొప్పతనమే ఇక్కడ ఈ యొక్క బాప్తిజం ఇచ్చే యోహానులో కూడా కలిగి ఏం చేసినాడు? ఎంత ధైర్యంగా సర్ప సంతానమా అని చెప్పి కొడుతూ మీరు మారు మనస్సు పొందండి అని చెప్తాడు. అసలు అప్పటికి మారు మనస్సు అంటే ఏంటి తెలియని ప్రజలు. కాబట్టి ఆ ధైర్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటాం. ఫ్రెండ్స్, దేవుడి యొక్క వాగ్దానము, ప్రవచనాలు నెరవేర్చేటటువంటి వాగ్దానం ఎప్పుడు కూడా వెనుకంజ వేయదు. క్రీస్తు పుట్టినాడన్నది వాస్తవం. క్రీస్తు కూడా పుట్టడం కొరకు గాబ్రియేలు దూత మరియమ్మకు దేవుని పరిశుద్ధాత్మలను గర్భం ధరిస్తామని చెప్పినాడు. అది కూడా నెరవేరింది. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క కీర్తనలలో మనం చూసినట్లయితే 119వ కీర్తన 33వ వచనంలో, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. అంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలను నేను ఏ రకంగా ఆలోచించుకోవాలన్నది నేను తెలుసుకోవాలండి.
ప్రియులారా గమనించండి, బైబిల్లోని కట్టడాలను నేను తెలుసుకోవటం కొరకు. అంటే బైబిల్ నాకు ఎంతవరకు వచ్చు అన్నది ఇక్కడ ముఖ్యం కాదండి, ఎంతవరకు నేను అనుసరిస్తున్నాను అన్నది. కాబట్టి ప్రియులారా, దేవుడి యొక్క వాగ్దానము నెరవేరక మానదు. పాపులమైనటువంటి మనలను విడుదల చేయటం కొరకు దేవుడి లోకానికి తన ఏకైక కుమారుని పంపినాడు. అదే క్రీస్తు పుట్టుక. క్రీస్తు పుట్టి మన పాపముల నిమిత్తమే కల్వరి శిలువల ప్రాణం పెట్టడానికి ముందుగా మనమందరము మారు మనస్సు పొందాలి అని క్రీస్తు పరలోకం గురించి చెప్తూ వచ్చినాడు. మారు మనస్సు పొంది బాప్తిజం తీసుకోమని క్రీస్తు గురించి కూడా ముందు ప్రకటించినటువంటి బాప్తిజం ఇచ్చే యోహానిది కూడా పుట్టుక వాక్యానుసారంగానే జరిగింది. వాక్యము నెరవేరకుండా ఎప్పుడూ ఉండదు. కానీ నీవు ఎంతవరకు వాక్యానుసారంగా జీవిస్తున్నావు అన్నది నేటి తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, నీ యొక్క శాసనములను కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము అని కావలసినటువంటి మార్పులు తెచ్చుకుంటూ, దేవుడి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటూ, ఆయన నిజంగానే నా పాపముల నిమిత్తమే మరణించి పాతిపెట్టబడి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి తిరిగి 2వ మారి లోకానికి రాబోతున్నాడు. అప్పుడు ఆయనతో కూడా నేను ఎత్తబడటానికి కృప ప్రభువు నాకు చూపాలని ఆశతో మనం వేగిరపడుతూ అటువంటి జీవితం జీవిస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారంగా ఉండే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనములు. కొన్ని నిమిషములు మేము లేఖన భాగం ధ్యానించి ఉంటుండగా మీ యొక్క పరలోక జ్ఞానం చేత వాటిని చూసి గ్రహించి అన్వయించుకొని మీ జన్మదిన వేడుకలను కూడా జరుపుకుంటూ కేవలం ఆచారబద్ధకంగా కాకుండా నిజంగానే మా పాపల నిమిత్తం మీ కల్వరి శిలువలో మీరు జన్మించినారనే సత్యాన్ని గ్రహించి దాని ప్రకారం జీవించే కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.